హలో, ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఒళ్ళు గగురు పొడిచే షార్ట్ ఫిల్మ్ కథను అంటే అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ స్క్రిప్ట్ను డీకోడ్ చేయబోతున్నాం. వేర్వేరు వ్యక్తుల జీవితాలు ఒకే పాయింట్ దగ్గర ఎలా కలుస్తాయి, మనకు రోజూ వినిపించే అతి సాధారణ మాటల మధ్యలో భయంకరమైన టెన్షన్ను ఎలా బిల్డ్ చేస్తారనేది ఇందులో చూద్దాం. పదండి మొదలు పెడదాం. ఓకే, ముందుగా ఈ పాయింట్లోకి వెళ్దాం. ఒక మామూలు ఉదయం పూట ఎవరైనా ఎలా మాట్లాడుకుంటారు? ఆలస్యం చెయ్యకమ్మా అని ఒకరు, డోంట్ వరీ నాన్నా అని ఇంకొకరు, అవునా? కాని ఈ కథలో ఆ ప్రశాంతత క్షణాల్లోనే మాయమైపోతుంది. ఆ మామూలు మాటలు కాస్త చివర్లో డిక్లేరింగ్ మేడే అనే ప్రాణభయంతో కూడిన రేడియో కాల్గా ఎలా మారతాయో మనం చూడబోతున్నాం. ఈ షిఫ్ట్ నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఈ కథలో ప్రధానంగా మనకు కనిపించేది వేర్వేరు దారుల్లో వెళ్లే జీవితాలు ఒకేచోట ఎలా కలుస్తున్నాయి అన్నది. ఇప్పుడు ఈ టైమ్లైన్ను గమనిస్తే ఒక ఆసక్తికరమైన విషయం అర్థమవుతుంది. చూడండి, ఒకవైపు ఎవరి పనుల్లో వాళ్లు ఉండి ట్రాఫిక్లో తొందరపడుతున్న ప్రయాణికులు, మరోవైపు విమానాన్ని తనిఖీ చేస్తున్న గ్రౌండ్ సిబ్బంది, ఇంకోవైపు టేకాఫ్కు సిద్ధమవుతున్న పైలట్లు. వీళ్ళెవ్వరికీ ఒకరితో ఒకరికి ఎలాంటి పరిచయం లేదు. కానీ వీళ్లందరి జీవితాలు కరెక్ట్గా మధ్యాహ్నం 12:30 ఎయిర్ ఇండియా ఫ్లైట్ 17-1 దగ్గర ఒక్కటవుతున్నాయి. ఈ పాయింటే రాబోయే విపత్తుకు సెంటర్ పాయింట్. ఇకపోతే ఈ క్యారెక్టర్స్ అన్నీ తమ రోజువారీ పనుల్లో బిజీగా ఉంటారు. అసలు తర్వాత ఏం జరగబోతోందో ఎవ్వరికీ తెలీదు. ఒక ప్రయాణికుడు ట్రాఫిక్ జామ్ వల్ల డ్రైవర్పై అరుస్తూ ఉంటాడు. విమానాన్ని తనిఖీ చేస్తున్న మెకానిక్స్ ఏమో ఈరోజు కూడా మెస్లో ఆ దాల్చావలేనా అని విసుకుంటూ ఉంటారు. ఇవన్నీ మనం రోజూ చూసే, వినే సాధారణ విషయాలే కదా. ఈ న్యాచురాలిటీ వల్లే కథలో మనం మరింతగా లీనమైపోతాం. అయితే ఇక్కడే మనకు భద్రత అనే ఒక భ్రమ కలుగుతోంది. అదిలాగో చూద్దాం. ఈ గ్రౌండ్ సిబ్బంది చేసే చెకింగ్ ప్రాసెస్ చూడండి. ఇంధనం, పోర్ట్, ఇంకా స్టార్బోర్డ్ వైపులు, యాక్సెస్ ప్యానల్స్, టైర్ ప్రెషర్, లాస్ట్కి ఇంజిన్ 2 వరకు ప్రతి చిన్న విషయాన్ని వాళ్లు చాలా జాగ్రత్తగా చెక్ చేస్తారు. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని నిర్ధారించుకుంటారు. ఈ ప్రాసెస్ అంతా వింటుంటే ఓకే, ఈ విమానానికి ఏమీ కాదులే అన్న నమ్మకం మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకే ఆ తర్వాత జరిగే ప్రమాదం మనల్ని అంతలా షాక్ చేస్తుంది. గ్రౌండ్ మీద అలా ఉంటే కాక్పిట్ లోపల ఏం జరుగుతుందో గమనిద్దాం. కెప్టెన్ సుమిత్ సభ్రవాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ వీళ్ళిద్దరూ టేకాఫ్కు ముందు చేసే రొటీన్ చెకప్స్ను పూర్తి చేస్తున్నారు. ఫ్లాప్ సెట్ చేశారు, స్పాయిలర్స్ ఆమ్ చేశారు, అలాగే ఆటో బ్రేక్స్ అన్నీ గ్రీన్ అని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ ప్రొఫెషనల్ సంభాషణ వింటుంటే సిస్టమ్ మీద మనకు తెలియని ఒక భరోసా ఏర్పడుతుంది కదా. ఇక్కడ మనం ముఖ్యంగా ఆర్టీఓ గురించి మాట్లాడుకోవాలి. ఆర్టీఓ అంటే రిజెక్టెడ్ టేకాఫ్. విమానం టేకాఫ్ అయ్యే సమయంలో ఏదైనా అనుకోని సమస్య వస్తే వెంటనే ఆ టేకాఫ్ను క్యాన్సిల్ చేసి విమానాన్ని అక్కడే ఆపేయడమన్నమాట. ఇలాంటి టెక్నికల్ పదాలను వాడటం వల్ల కథ మరింత రియలిస్టిక్గా అనిపిస్తుంది. పైలట్లు ఎలాంటి ఎమర్జెన్సీనైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారని మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడే కథలో ఒక చేదు నిజం, ఒక ఐరనీ దాగి ఉంది. ఇది నిజంగా ఎంత అద్భుతంగా రాశారో మీరే గమనించండి. ఒకవైపు మెడిసిన్ చదువుతున్న స్టూడెంట్స్ డిగ్రీ అయ్యాక ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి సేవ చేయాలని ఎంతో ఉత్సాహంగా వాళ్ల ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటున్నారు. మరోవైపు ట్రాఫిక్ వల్ల లేటుగా వచ్చి ఫ్లైట్ బోర్డింగ్ మిస్ అయిన ఒక ప్రయాణికురాలి ఆవేదన. ఈ 2 సీన్స్ పక్కపక్కనే చూస్తున్నప్పుడు లైఫ్ ఎంత విచిత్రంగా ఉంటుందో మనకు కళ్ళు కట్టినట్టు తెలుస్తుంది. బోర్డింగ్ క్లోజ్ అయింది మేడం అనే మాట ఆ ప్రయాణికురాలికి ఎంతో బాధను మిగిల్చింది. ఎందుకంటే ఆ క్షణంలో ఆ ఫ్లైట్ మిస్ అవ్వడం ఆమెకొక పెద్ద డిజాస్టర్. కాని అసలు నిజమేమిటంటే ఆ ఫ్లైట్ ఎక్కకపోవడమే ఆమె ప్రాణాలను కాపాడిందనే విషయం ఆమెకొప్పుడు తెలియదు. ఇక్కడే విధి ఆడే వింత నాటకం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక విమానం ఎప్పుడైతే రన్వే మీదకు వచ్చిందో అక్కడి నుండి వెనక్కి రాలేని పరిస్థితి మొదలవుతుంది. ఈ నంబర్ చూశారా? 8200. ఇదేంటంటే ఆ విమానాన్ని నడుపుతున్న కెప్టెన్ సభ్రవాల్కి గాలిలో ఉన్న అనుభవం. 8200 గంటలపాటు ఎన్నో విమానాలను సేఫ్గా నడిపిన ఒక హైలీ ఎక్స్పీరియన్స్డ్ పైలట్ ఆయన. ఒక సాధారణ విమాన ప్రయాణానికి ఇంతకంటే ఏం భరోసా కావాలి చెప్పండి? అంతా సేఫ్ అనే కదా మనం అనుకుంటాం. ఫైనల్ టేకాఫ్కు ముందు టెన్షన్ ఎలా బిల్డ్ అవుతుందో చూడండి. కాక్పిట్ నుండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటే ఏటీసీకి కాల్ వెళ్తుంది. టేకాఫ్ క్లియరెన్స్ కావాలి అని పైలట్ అడుగుతాడు.
వెంటనే ఏటీసీ వాళ్లు గాలివేగం 8 నాట్స్ ఉండి రన్వే 23 నుండి టేకాఫ్ చెయ్యవచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అంతా పర్ఫెక్ట్గా సెట్ అయింది. వాతావరణం కూడా అనుకూలంగానే ఉంది. కానీ సరిగ్గా ఇక్కడే ఓ పెద్ద ప్రశ్న వస్తోంది. పారామీటర్స్ అన్నీ గ్రీన్ కలర్లోనే ఉండి, వాతావరణం బాగానే ఉండి, అంతటి ఎక్స్పీరియన్స్ ఉన్న పైలట్ ఉన్నా సరే, ఉన్నట్లుండి విపత్తొస్తే ఏమవుతుంది? ఏ సేఫ్టీ మెజర్మెంట్స్ పనిచేయనప్పుడు ఆ క్షణాలు ఎంత భయంకరంగా ఉంటాయి? ఈ ఒక్క ఆలోచనే మనల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతోంది. ఇక ఇక్కడ నుండి కథలో ఎవరూ ఊహించని ఒక ఆకస్మిక ముగింపు మొదలవుతుంది. జస్ట్ వీల్స్ రోలింగ్ అంటూ క్యాజువల్గా మొదలైన మాటలు కేవలం కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ఎంత భయంకరంగా మారిపోయాయో చూడండి. అహ్మదాబాద్ టవర్, ఎయిర్ ఇండియా 171 డిక్లేరింగ్ మేడే మేడే అంటూ కాక్పిట్ నుండి వచ్చిన ఆ ఒక్క అరుపు చాలు పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయిందని చెప్పడానికి. అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే అంత తలకిందులైపోతోంది. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఈ మేడే అనే పదం గురించి. ఏవియేషన్ లాంగ్వేజ్లో ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రమే వాడే ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ కోడిది. ఒక పైలట్ ఈ పదాన్ని వాడాడంటే ఆ విమానంలో ఏదో పెద్ద ఫెయిల్యూర్ జరిగిందని, వాళ్ళ ప్రాణాలకు ముప్పుందనే అర్థం. అంత సేఫ్గా ఉన్న విమానం క్షణాల్లోనే ఆ పరిస్థితికి ఎలా వెళ్ళిపోయిందనేది షాకింగ్ కదా. దానికి రిప్లైగా ఏటీసీ వాళ్లు మీ మేడేను రిసీవ్ చేసుకున్నాము, అసలు లోపల ఏం జరుగుతోంది అని అడుగుతారు. కాని ఆ ప్రశ్నకి ఎప్పటికీ సమాధానం రాదు. ఆ నిశ్శబ్దం మనల్ని ఒక రకమైన భయంలో వదిలేస్తుంది. అసలా విమానానికి ఏమైంది, వాళ్ళకి ఏమై ఉంటుంది? ఈ సస్పెన్స్, ఈ సైలెన్స్ మనల్ని ఇంకాస్త భయపడతాయి. ముగింపుగా చెప్పాలంటే మనం రోజూ ఎన్నో ప్లాన్స్ వేసుకుంటాం, ఎన్నెన్నో కలలు కంటాం. కాని అతి సాధారణంగా మొదలైన ఒకరోజు కొన్ని క్షణాల్లోనే ప్రాణపోరాటంగా ఎలా మారిపోతుందో ఈ కథ చాలా పవర్ఫుల్గా చూపించింది. మన అనుభవం, మన టెక్నాలజీ అన్నీ ఒక చిన్న విపత్తు ముందు ఎలా నిలబడిపోతాయో చూశాం కదా. మరి మన కంట్రోల్లో ఏమీ లేనప్పుడు ఈ జీవితం ఎంత అనూహ్యమైనదో ఆలోచించండి. మీరేమనుకుంటున్నారో ఒక్కసారి ప్రశ్నించుకోండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.